దేవుని సన్నిధిలో గడిపే ప్రతి క్షణము చాలా విలువైంది. మనం అనుకోవచ్చు, ఏం లేదనుకోవచ్చు గానీ, దీని ప్రతిఫలం కొన్ని ఏళ్ల తర్వాతనో, కొన్ని నెలల తర్వాతనో, కొన్ని రోజుల తర్వాత, కొన్ని గంటల తర్వాతైనా దీని ప్రతిఫలాన్ని తప్పకుండా మనం పొందుకుంటాం. అది మాత్రము నేను చెప్పగలను. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. జాగ్రత్తగా వినాలని ప్రభుపేట మీకు మనవి చేస్తా ఉన్నాను. అంశం ఏంటంటే, ఐశ్వర్యము కలుగజేయి దేవుడు. ఐశ్వర్యములు 2 రకాలు. ఒకటి భూ సంబంధమైన ఐశ్వర్యము, రెండోది పరసంబంధమైన ఐశ్వర్యం. భూ సంబంధమైన ఐశ్వర్యం ఏంటంటే బంగారము, వెండి, ఆస్తి, అంతస్తులు, పేరు, ప్రఖ్యాతలు, విలువలు, బలము, చదువు, ఇలా ఆ ఉద్యోగాలు, ఇంకా మనం చూస్తే వాళ్ళకున్న స్థాయిలు, వాళ్ళకున్న అధికారాలు, ఇవన్నీ కూడా భౌతికంగా మనకు కనబడుతున్నటువంటి భూ సంబంధమైన ఐశ్వర్యాలు, లేకపోతే దీవెనలు, ఆశీర్వాదాలను చెప్పొచ్చు ఒక మాట చెప్పాలంటే. ఇవి దేవునిలో ఉన్నవారికి ఉన్నాయి, దేవునిలో లేని వారికి కూడా ఉన్నట్టుగా మనం చూస్తాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనములో హన్నా అనేటువంటి ఆమె ఇలాగున విజ్ఞాపన చేస్తూ ఉంది. ఏమని విజ్ఞాపన చేస్తుంది? చదువుకుందాం ఆ మాట. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. హల్లెలూయా. యెహోవా దారిద్ర్యము కలుగు చేస్తాడు, ఐశ్వర్యాన్ని కూడా ఆయనే కలుగు చేస్తాడు. కాబట్టి దారిద్ర్యం కావాలన్నా మన మీద ఆధారపడింది, ఐశ్వర్యం కావాలన్నా మన మీద ఆధారపడింది. అంటే దేవునికి అనుకూలంగా మనం జీవించినప్పుడు, దేవునిలో మనం ఆశించినప్పుడు దేవుడు మనకి ఇవ్వవలసిన వాటిని ఇస్తాడు. దేవునితో నాకు అవసరం లేదు అని అనుకుంటే దారిద్రతలోకి దిగజారిపోయే అవకాశం చాలా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఉదాహరణకు మనం చూస్తే ఇశ్రాయేళ్ళకి 3 రాజులు అందరినీ కలిపి పరిపాలన చేశారు. మొదటి రాజు సౌలు, రెండవ రాజు దావీదు, మూడవ రాజు సొలొమోను. ఈ సొలొమోను యవ్వన కాలంలో రాజు అయిన తర్వాత తను దేవుణ్ణి అడిగాడు. ఏమని అడిగాడంటే, ఈ ప్రజలని పరిపాలన చేయుటకు కావలసిన వివేచన జ్ఞానము నాకు దయచేయమని దేవునికి తను ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు తనతో ఏమన్నాడంటే, నువ్వు శత్రువుల ప్రాణమునైనను బంగారమునైనను ఐశ్వర్యమైనను అడగక జ్ఞానం అడిగావు గనక జ్ఞానమును ఐశ్వర్యము నేను నీకు ఇచ్చుచున్నాను. నీకంటే ముందున్న వారికి ఐశ్వర్యం లేదు, అంత జ్ఞానం లేదు. నీ వెనకటి తర్వాత కూడా అంతటి ఐశ్వర్యం, అంతటి జ్ఞానం ఎవరికి ఉండదు అని దేవుడు స్పష్టంగా మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 11 నుంచి 13 వచనాల్లో ఈ మాటలు సెలవిచ్చాడు. అయితే భూ సంబంధమైన ఆశీర్వాదం, బంగారు, వెండి, ఇవన్నీ కూడా సొలొమోను కలిగి ఉన్నాడు. అదే సమయంలో దేవుని సంబంధమైనటువంటి జ్ఞానాన్ని కూడా ఆయన సంపాదించుకోగలిగాడు. కాబట్టి ప్రియులారా, భూ సంబంధమైన ఐశ్వర్యం కంటే పరసంబంధమైన ఐశ్వర్యము చాలా ప్రాముఖ్యమైనది. పరసంబంధమైన ఐశ్వర్యము అని అంటే ఏంటో కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. పరసంబంధమైన ఐశ్వర్యం అని అంటే, భౌతికపరమైన ఐశ్వర్యం అంటేనేమో బంగారము, వెండి, ఇంకా రకరకాల ఇప్పుడు మనం చెప్పుకున్న వాటన్నిటిని మనం చెప్పొచ్చు. కానీ పరలోక సంబంధమైన పరసంబంధమైనటువంటి ఐశ్వర్యం ఏంటంటే, మొట్టమొదటిది చూద్దాం. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును, యెహోవా భయము వారికి ఐశ్వర్యము అన్నాడు. హల్లెలూయా. పరసంబంధమైనటువంటి ఐశ్వర్యము ఏంటయ్యా అంటే, దేవుని అందలి భయము కలిగినట ఐశ్వర్యము. ఈనాడు ప్రజలకి దేవుని భయం లేదు. సాతానుడంటే భయము, సర్పం అంటే భయము, విష జంతువులంటే భయము, మనుషులంటే భయము, తప్పు చేసేవాడైతే చిన్నపిల్లలంటే భయము, చదువు అంటే భయము, ఇలా రకరకాలుగా, జ్వరం అంటే కూడా భయము, డాక్టర్ అంటే మరి కొంతమందికి భయం, కొంతమందికి ఆపరేషన్ అంటే కొంతమందికి భయం,
కొంతమంది పని అంటే చాలా భయం ఉంటది. కానీ ఈ భయాలన్నీ కూడా భూ సంబంధంగా మనకు కనబడుతుండొచ్చు కానీ, పరసంబంధమైనటువంటి ఐశ్వర్యంలో భాగంగా దేవుని యందలి భయము ఐశ్వర్యమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. నిజంగా మన జీవితాల్లో దేవుని భయం చాలా ప్రాముఖ్యమైంది. నిర్గమకాండం 2వ అధ్యాయం మనం చూస్తే రాజు అన్నాడు, మగపిల్ల వాళ్ళు పుడితే వాళ్ళని చంపేసేయండి. ఆడపిల్ల పుడితే బ్రతకనివ్వండి అని మంత్రసానులకు చెప్తాడు. ఆ మంత్రసానుల పేర్లు ఏంటంటే పూయ, షిఫ్రా అనేటువంటి వారితో చెప్తారు. కానీ వారు రాజాజ్ఞను పక్కన పెట్టేసి కేవలము దేవుని భయం వలన వారు ఏం చేస్తారో తెలుసా? మగపిల్లందరినీ బ్రతికిస్తారు. హల్లెలూయా! ఆ విధంగా దేవునికి భయపడిన కారణాన్ని బట్టి వారి యొక్క సంతానాన్ని దేవుడు అభివృద్ధి పరిచాడని నిర్గమకాండం 1వ అధ్యాయం అంతట్లో మన ఈ విషయాలు గమనించవచ్చు. కాబట్టి కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటాడంటే, భయము నుండి పాపము చేయకుడి అంటాడు. అంటే దేవుని యొక్క భయం మనం కలిగి ఉన్నప్పుడు మనం పాపము చెయ్యం. దేవుని భయం లేని జీవితాల్లో పాపము చేస్తూనే ఉంటారు. పాపంలో మగ్గిపోతూనే ఉంటారు. పాపంలోనే వారి జీవితాన్ని గడుపుతూనే ఉంటారు. యోసేపు యొక్క జీవితాలు మనం చూస్తే దేవుని భయం కలిగిన వాడు గనుక పాపము చేయడానికి ఇష్టపడలేదు తాను. అందుకోసమే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో పేతురు భక్తుడు ఇలా మాట్లాడుతున్నాడు. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి అన్నాడు. 17వ వచనములో పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానికిని పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలం భయముతో గడుపుడి అన్నాడు. చూసారా? ప్రభువా, మీరు పక్షపాతం లేని దేవుడవయ్యా, ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తావు ప్రభు అని ప్రార్థన చేస్తున్న మీ జీవితంలో లేక మన జీవితంలో మనం చేయవలసిన పని అంట భయముతో కాలాన్ని గడపాలంట. మనుషుల భయం కాదు ప్రియులారా, దేవుని భయము చేత మన కాలాన్ని గడపాలి. కారణం ఏంటంటే మనము పరదేశులమని రాయబడింది అక్కడ. ఎవరమంట? మనం పరదేశులుగా ఉన్నాము గనుక, ఒకరోజు మనం పరలోకానికి వెళ్ళాలి గనుక ఈ భూలోకంలో పర సంబంధమైనటువంటి దేవుని భయమైన ఐశ్వర్యాన్ని కలిగి మనం బ్రతకాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి గుర్తిద్దాం, దేవుని భయము పర సంబంధమైన ఐశ్వర్యము. బంగారము, వెండి, డబ్బు లేకపోతే ఇంకా ఏ దాన్ని కొలిచినా సరిగాక ఈ దేవుని భయమైన ఐశ్వర్యం దగ్గర అన్నీ తక్కువనే. కాబట్టి మనకు ఆస్తి లేకపోయినా, అంతస్తు లేకపోయినా, ఇల్లు లేకపోయినా, వాకిలు లేకపోయినా మనకు ఒకటి ఉంది. ఏంటో తెలుసా? దేవుని భయము. ఈ దేవుని భయము మనుషులకు సులకనగా కనపడుండొచ్చు కానీ దేవుని దృష్టికి మాత్రం ఇది ఎలాంటి తెలుసా? ఐశ్వర్యం కంటే గొప్పది. అందుకని దేవుని యందలి భయము ఐశ్వర్యం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. రెండోదిగా మనం గమనిస్తాం, పరసంబంధమైన ఐశ్వర్యం ఏంటంటే సామెతల గ్రంథం 30వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము అన్నాడు. చాలు. ఇక్కడ యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు ఇవి. తను దేవుని దగ్గర ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? వ్యర్థమైన అబద్ధాలు నాకు దూరంగా ఉంచయ్యా అని అంటూ, పేదరికమునైనా ఐశ్వర్యమైన నాకు దయచేదయ్యా, తగినంత నాకు ఆహారము అనుగ్రహించమన్నాడు. అంటే ఇందులో ఏం కనపడుతుందంటే తృప్తి అనేది కనపడుతుంది. ఏం కనపడుతుంది? తృప్తి కలిగినట ఐశ్వర్యం. ప్రియులారా, మన జీవితాల్లో తృప్తి కలిగి ఉండాలి. బైబిల్లో మనం చూస్తే తృప్తి లేనిది ఉందంట ఒకటి. ఏంటది? జలగ. ఆ జలగకు ఇద్దరు కూతుర్లు ఉన్నారంట. ఆ ఇద్దరు కూతుర్ల పేర్లు ఏంటో తెలుసా? ఇమ్ము, ఇమ్ము. ఇవ్వండి అని చెప్పడమే తప్ప ఇచ్చేదంటే ఏమి
లేదు. కాబట్టి వాక్యం సెలవిస్తుంది. అంటే వారి లోపల ఏం లేదు? జలగకి తృప్తి లేదు. ఎంతైనా రక్తం తాగుద్దది. ఇక చాలు అనుకోదు. ఒకవేళ మనకేదైనా స్పర్శ వచ్చి, ఒకవేళ సున్నం ఏమన్నా దాని మీనేస్తే అప్పుడు ఊడి కింద పడిపోద్ది. అప్పటి వరకు అది ఊడడం చాలా కష్టమే. కాబట్టి ప్రియులారా, మనకున్న వాటితో తృప్తి కలిగి ఉండడము చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనంలో మనం ఆ మాటను గమనిద్దాం. ద్రవ్యమును ఆపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని ఆపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇదియు వ్యర్థమే. చూడండి, ధన సమృద్ధి కావాలనుకున్నవాడు, ద్రవ్యము కావాలనుకున్నవాడు వాటి ద్వారా తృప్తి ఉండదంట. కానీ దేవుని పిల్లలుగా మనం కలిగి ఉన్న వాటితో మనం తృప్తి కలిగి ఉంటే అది గొప్ప ఐశ్వర్యంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనే చెప్పెను కదా. హల్లెలూయా. నిజంగా నీకు ఐశ్వర్యము, డబ్బు, లోకములో ధనము ఉన్నప్పటికీ దానివల్ల నీకు తృప్తి లేదంటున్నాడు. అందుకే మీరు ధనాపేక్ష లేని వారై ఉంటూ మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండండి. ప్రక్కన వారు చూసి వాళ్ళది నాకు కావాలనుకోవద్దండి. నీ కలిగి ఉన్న దానితో నువ్వు తృప్తి కలిగి ఉంటే నిన్ను ఏమాత్రం విడవను, నిన్ను ఎడబాయనని చెప్పిన ఆయన వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చబడతాయి. వాస్తవంగా పాలు తేనెలు ప్రవహించే దేశమైనటువంటి ఇజ్రాయెల్ దేశము, ఇజ్రాయెల్దేనా ఇంతకు? ఇజ్రాయెల్ది కాదు, అది కానానీయులది. అది కానానీయులు అంటే 7 రకాల జాతుల వారు ఉన్నారు, కొండ జాతుల్లాగా ఉన్నారు. దేవునికి ఆయాసకరంగా బ్రతికేవారు, దేవుణ్ణి మర్చిపోయిన ప్రజల వారు. అలాంటి వారి ప్రదేశమును ఏమీ లేనటువంటి ఉట్టి చేతులతో వచ్చిన ఇశ్రాయేలుకు దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చేశాడు. హల్లెలూయా. అందుకే నేను నిన్ను విడవను, ఎడబాయను అన్నాడు. కాబట్టి ప్రియులరా, మన జీవితంలో తృప్తి కలిగి ఉండడము ఐశ్వర్యము. సామెతల గ్రంథము 23:4 అంటాడు, ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టు అంటాడు. ఐశ్వర్యం పొందాలి, ఐశ్వర్యం సంపాదించాలని ఆలోచన కలుగుతుంటాయి. అలాంటి ఆలోచన కలిగినప్పుడు, అలాంటి అభిప్రాయం కలిగినప్పుడు, అలాంటి ఆలోచన విధానం నీ లోపలికి వచ్చినప్పుడు దానిని విడిచిపెట్టేసి అన్నాడు. మన జీవితంలో తృప్తి కలిగి ఉండాలి. అది ఆహార విషయమే కావచ్చు, వస్త్రాల విషయమే కావచ్చు, డబ్బు విషయమే కావచ్చు, మనం నివాసం చేస్తున్న ఇల్లే కావచ్చు. మనం ఏదైతే మన ఎదుట అనుభవిస్తున్నామో దాన్ని బట్టి మనం తృప్తి పొందాలి. బైబిల్లో ఒక మాట ఉంది, మనసు అడియాశలై తిరుగుట కంటే ఎదుట ఉన్న దానిని అనుభవించటం మేలని రాయబడింది బైబిల్లో. మనము కలిగి ఉన్న వాటితో తృప్తి కలిగి ఉండాలి. భక్తుడు ప్రార్థన చేశాడు, అయ్యా నాకు ఐశ్వర్యం వద్దు, పేదరికము నాకు వద్దు, తగినంత ఆహారం నాకు దయచేయి ప్రభువా. తృప్తి. కాబట్టి మన జీవితంలో తృప్తి మనం కలిగి జీవిస్తే అది ఐశ్వర్యము అనే సంగతిని మనం గుర్తించాలి. తృప్తి కలిగినట ఐశ్వర్యము. 3వ విషయాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నందకపోడు అంటున్నాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయి. అంటే 3వ ఐశ్వర్యం ఏంటంటే నమ్మకమైన వానిగా ఉండడం. దేంట్లో నమ్మకంగా ఉండాలంటే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండాలి. అనగా సంఘములో నమ్మకంగా ఉండాలి, కుటుంబంలో మనం నమ్మకంగా ఉండాలి. మోషే గురించి దేవుడు మాట్లాడుతూ సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనంలో అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో కూడా దేవుని ఇల్లంతటిలో కూడా మోషే ఎలాంటి వాడట? నమ్మకమైన వాడు. నమ్మకం ఉండాలి. కొంతమంది ఎలా ఉంటారంటే 10 మందిలో నమ్మకంగా ఉంటారు, ఒంటరిగా ఉన్నప్పుడు నమ్మకాన్ని కోల్పోతూ ఉంటారు. అది కాదు. మనము దేవుని ఇంటిలో, దేవుని సంఘములో
లేదా మన కుటుంబములో తప్పకుండా మనం ఏం చేయాలంట? నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉన్న వారి జీవితాల్లో మెండైన దీవెనలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని ఇంటిలో మనము నమ్మకంగా ఉండాలి. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం మనం గమనిస్తే, నా సహోదరుడైన హనాకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చితిని. హనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. హల్లెలూయా. చూసారా? యెరూషలేము చుట్టూ ప్రాకారాలు కడుతున్నప్పుడు ఎజ్రా నెహెమ్యా కాలంలో వాళ్ళ పైన ఆ కోటకు అధిపతిగా ఉండడానికి ఈ హనానికిని అలాగున హనన్యాకును కూడా అధికారం ఇచ్చాడంట. ఈ అధికారము తీసుకున్నటువంటి హనన్య ఎలాంటి వాడు తెలుసా? నమ్మకమైన వాడు. అంటే దేవుడు మనకిచ్చిన పనిలో, దేవుడు మనకిచ్చిన బాధ్యతలో మనం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన బాధ్యతలో నమ్మకంగా ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మనకు ఐశ్వర్యంగా గుర్తించి మనకు ఇవ్వవలసిన దీవెన తప్పకుండా దేవుడు ఇస్తాడు. అలాగున దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం మనం గమనిస్తే, అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని, దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అనగా దానియేలు యొక్క వ్యక్తిగత జీవితంలో తప్పిదాలు చూడాలని చూశారు. వ్యక్తిగత జీవితంలో తన వ్యక్తిత్వంలో అపనమ్మికను చూపించాలనే ప్రయత్నం చేశారు. అయ్యా రాజా, నువ్వు నమ్మినట్టుగా దానియేలు నమ్మకస్తుడేం కాదయ్యా, అతడు నేరస్తుడు, అతడు తప్పు చేసినవాడు అని చూపించడానికి ప్రయత్నం చేశారు. తనతో ఉన్నవారు, తనతో పాటు అధికారం ఉన్నవారు కూడా ప్రయత్నం చేస్తే ఆ దానియేలులో ఏ లోపము కానీ ఏ నేరం కానీ ఎత్తి చూపించలేకపోయారు. కారణం ఏంటో తెలుసా? తన వ్యక్తిత్వంలో చాలా నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము నమ్మకము అనేటువంటి ఐశ్వర్యాన్ని మనం కలిగి దేవుని ఇల్లంతటిలో, అనగా దేవుని సంఘములోను, దేవుడు మనకిచ్చిన పనిలోను, అధికారములోను, దేవుడు మన లోపల ఉంచిన వ్యక్తిత్వములోను మనం నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండేవారికి మెండైన దీవెనలని చెప్పడమే కాకుండా, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటారంటే, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదని అన్నాడు. హల్లెలూయా. ఏ కిరీటం అట? బంగారు కిరీటమా? వెండి కిరీటమా? లేకపోతే రత్నాలతో మలచబడిన కిరీటమా? కానే కాదు. రత్నాలతో మలచబడిన కిరీటం పెట్టుకున్నా, బంగారు కిరీటం పెట్టుకున్నా, వెండితో చేయబడిన కిరీటం పెట్టుకున్నా, అవి మనం చచ్చిపోతే వాటిని పక్కన పెట్టేస్తారు. కానీ జీవ కిరీటం అనేది చనిపోయినా సరేగాక జీవాన్ని పోసి మరలా మనం లేపి మనకేం పెడతాడంట? ఆయన జీవ కిరీటాన్ని పెడతాడు. హల్లెలూయా. అందుకే ప్రియులారా, మన జీవితంలో నమ్మకమైనటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే ఇది ఒక ఐశ్వర్యం, పరసంబంధమైన ఐశ్వర్యం. 4వ విషయాన్ని మనం గమనిద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగునని రాయబడింది. శ్రద్ధ అనేది ఇక్కడ మనం చూస్తాం. శ్రద్ధ కలిగినట ఐశ్వర్యం అంటున్నాడు. శ్రద్ధ అంటే ఆసక్తి అనొచ్చు, లేదా ఇంట్రెస్ట్ అనొచ్చు, లేకపోతే ధ్యాస అని కూడా అనొచ్చు. కొంతమందికి సెల్ ఫోన్ మీద ఉన్నంత ధ్యాస ఇక ఎవరి మీద ధ్యాస ఉండదు. ధ్యాస అంటే అర్థం ఏంటంటే శ్రద్ధ. శ్రద్ధ కలిగి ఉన్నవాడు ఐశ్వర్యవంతుడు అంటున్నాడు. మనం చేసే పనిలో శ్రద్ధగా చేయాలి పని. శ్రద్ధగా మనం చేస్తే దానికి తగిన ప్రతిఫలాన్ని పొందుకుంటామా లేదా? అశ్రద్ధగా చేసామనుకోండి, అందుకే వాక్యం అంటుంది, దేవుని పనిని నిర్లక్ష్యం చేయవాడు, అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అని రాయబడింది. కాబట్టి శ్రద్ధగా పని చేయుట, శ్రద్ధ కలిగి ఉండుట ఐశ్వర్యం అంటాడు. ఏ ఏ విషయాల్లో శ్రద్ధ కలిగి ఉండాలి అని అంటే వాక్యం సెలవిస్తుంది. మొట్టమొదటిగా ఆదికాండం 28వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. యాకోబు తన తల్లిదండ్రుల మాట విని
పద్మనారామునకు వెళ్ళిపోయిన నీవు ఏశావు తెలుసుకున్నప్పుడు అనే మాట చదువుతున్నాం ఇక్కడ. యాకోబు తన తల్లిదండ్రుల మాట విన్నాడు. అంటే మనం తల్లిదండ్రుల విషయంలో శ్రద్ధ చూపించాలి. తల్లిదండ్రుల విషయంలో శ్రద్ధ చూపించలేకపోతే నిజంగా మనకు ఐశ్వర్యంగా పిలువబడదు. అది దరిద్రతకు గుర్తుగా ఉంటుంది. కాబట్టి మొదటిగా నీ జీవితంలో లోకములో ఉన్న వారి కోసం కాదు, స్నేహితుల కోసం కాదు, సమాజం కోసం కాదు, మొదట నిన్ను కన్నటువంటి నీ తల్లిదండ్రుల విషయంలో నువ్వేం చేయాలి తెలుసా? శ్రద్ధ కలిగి ఉండాలి. నువ్వు కన్నప్పుడు నీ తల్లి నీ తండ్రి ఎంత శ్రద్ధ వహించింటే నువ్వు ఈ వయసులోకి వచ్చింటావు, ఈ స్థితిలోకి వచ్చింటావు. అందుకోసమే మనం కన్నటువంటి తల్లిదండ్రుల విషయంలో మనం చాలా శ్రద్ధ చూపించాలి. ఈనాడు శ్రద్ధ చూపించక చాలామంది తన తల్లిదండ్రులను ఎక్కడ తీసుకుపోతున్నారు? అనాథాశ్రయాలకి తీసుకొని మరికొంతమంది అయితే రోడ్లలో విడిచిపెడుతూ, మరికొంతమంది అడవుల్లో విడిచిపెట్టేస్తున్నారు. ఒకానొక సందర్భంలో ఒక కుమారుడికి తల్లి భారం అనిపించి ఆమెను ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడట. ఎక్కడికి? కీరా అరణ్యములోకి. మరలా అక్కడ తీసుకుపోయి వదిలిపెడితే ఇక మరలా తిరిగి రాకూడదనే ఉద్దేశం చేత ఆ కుమారుడు ఎత్తుకొని పోతుంటే తల్లి ఏం చేసింది తెలుసా? ఆ పైన చేతికి దొరికినటువంటి ఆకులను తెంపి కింద వేసుకుంటూ వచ్చిందట. కింద వేసుకుంటూ వచ్చిన తర్వాత చాలా దూరం పోయాడంట కుమారుడు. ఇంక అమ్మయ్య, ఇంత దూరం తీసుకొచ్చిన ఇంక ఈ ముసలిదిగా మళ్ళా ఇంటికి తిరిగి రాలేదని చెప్పేసి అక్కడ దించేసి, నీ సావు చావు, నీకు కొడుకులు లేరనుకో, నీ బ్రతికేది నువ్వు అడవిలో చావు, బతికిన బ్రతుకు. ఏదో ప్రేమ ఉన్నట్టుగా కొంచెం అన్నం, కొంచెం నీళ్ళ బాటిల్ ఇచ్చి వచ్చేసాడు. వస్తుంటే తల్లి పిలిచింది, నాయనా ఒక్క నిమిషం రా అంటే, ఇంకేంది నాతో నువ్వేం మాట్లాడుతావు, ఇంకా నీకు నాకు సంబంధం లేదు అని ఆ కుమారుడు సీరియస్ అవుతుంటే తల్లి అన్నదంట, నాయనా నేను చెప్పే మాట ఒకటి నాయన, నేను ఇక్కడే ఉంటాను, నిన్నేమి ఇబ్బంది పెట్టను, కానీ పోయేటప్పుడు జాగ్రత్త నాయన అన్నదట. పోయేటప్పుడు జాగ్రత్త. అంతా నాకు తెలుసులే, జాగ్రత్త నాకు తెలుసులంటే, లేదు నాయన, ఈ అరణ్యంలో త్రోవ లేదు సరిగా, నువ్వు నన్ను మోసుకొని వస్తూ ఉన్నావు, ఆ టైంలో నేను ఆకులన్నీ కింద వేసుకుంటూ వచ్చాను, ఆ ఆకులు ఎక్కడెక్కడ కనపడితే ఆ రూట్లోనే నువ్వు వెళ్ళిపోతే కరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతావు నాయన అని తన తల్లి చెప్పిందంట. కుమారుడికి గుండె జారిపోయినంత పని అయిపోయింది. అక్కడికక్కడే పశ్చాత్తాపడి, అమ్మా నన్ను క్షమించమ్మా, నిన్ను అపార్థం చేసుకున్నాను, నువ్వు నాకు భారంగా ఉన్నావు అనుకున్నాను, నిన్ను అడవిలో వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకున్నాను, చెయ్యి, నాలాంటి తప్పుడోడికి ఎవరు లేడు, నన్ను క్షమించమ్మని చెప్పేసి మోసుకొని వచ్చినటువంటి ఆ కుమారుడే మళ్ళా తల్లిని తీసుకొని ఇంట్లో తను మరణించేంత వరకు కూడా చక్కగా తన తల్లిని భద్రంగా చూసుకున్నాడంట. నిజంగా తన జీవితంలో తల్లి పట్ల ఎంత శ్రద్ధ వచ్చింది. మనం కూడా చాలాసార్లు తల్లిదండ్రుల పట్ల శ్రద్ధ వహించకపోతే దేవుని పిల్లలుగా పరసంబంధమైన ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్న వారమవుతాం. కాబట్టి తల్లిదండ్రుల విషయంలో మనము శ్రద్ధ కలిగి ఉండాలి. రెండవది, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి అంటున్నాడు. ఆతిథ్యం ఇచ్చే విషయంలో మనము శ్రద్ధ చూపించాలి. ఆతిథ్యం అని అంటే అనుకోకుండా ఎవరైనా మన ఇంటికి వస్తారు, చెప్పకుండా వస్తారు, కొంతమంది పిలవకుండా కూడా వస్తారు మన దగ్గరికి. అలాంటప్పుడు వాళ్ళకి ఏం చేయాలి? మనము ఆతిథ్యము చెయ్యాలి. అబ్రహాము, శారాలు నిజంగా వారు ఎరగకనే ఆతిథ్యం చేశారంట. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం అంటాడు, సహోదర ప్రేమ నిరవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి, దానివల్ల కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. హల్లెలూయా. ఆతిథ్యం చేయుట. నీ ఇంటికి వచ్చే సేవకుడికైనా, నీ ఇంటికి వచ్చే బంధువుకైనా, నీ ఇంటికి వచ్చే స్నేహితుడికైనా, ఈవెన్ లాస్ట్కి నీ ఇంటికి వచ్చే శత్రువుకైనా దాహము గురుంటే దాహం ఇవ్వాలట, ఆకలి గురుంటే ఆహారము పెట్టమని అన్నాడు. అంటే మన ఇంటికి ఎలాంటి వారైనా రావచ్చు, మన ఇంట్లో ఉన్న దాంట్లో ఏదో ఒక రకమైన ఆతిథ్యం చేయాలి. మనం ఒక ఫ్రూట్ ఇవ్వడమా, నీళ్ళు ఇవ్వడమా, భోజనం పెట్టడమా, లేదా మనం తింటున్నప్పుడే రావచ్చు కొన్నిసార్లు. అలాంటప్పుడు
మనం తినే ఆహార పదార్థాలు మరి కొంచెమైనా ఎట్టకేలకు ఆతిథ్యం అనేది మనం చేస్తూ ఎలా చేయాలంటే శ్రద్ధ కలిగి చేయాలి. ఇష్టం లేకపోతే పెట్టొద్దు. కష్టంగా ఉంటే అసలు పెట్టొద్దు. ఇవ్వడం ఎందుకు? పెట్టడం ఎందుకు? సనుక్కోవడం ఎందుకు? గొనుక్కోవడం ఎందుకు? ఆతిథ్యము సనగకుండా ఆతిథ్యం చేయాలని రాయబడింది బైబిల్‌లో. ఆతిథ్యం అనేది మనకేం తీసుకొస్తదో తెలుసా? ఆశీర్వాదాన్ని తీసుకొస్తది. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చినట్టుగా ఎదుటి వారికి ఆతిథ్యం చేసినప్పుడు, దైవజనులకు ఆతిథ్యం చేసినప్పుడు తగినటువంటి ఆశీర్వాదం దేవుడు తప్పకుండా మనకిస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఈ ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కానే కాడు. తన నామాన్ని బట్టి, తన ప్రేమను బట్టి, తన వాక్యాన్ని బట్టి మన ఇంటి దాకా వచ్చినటువంటి వ్యక్తికి ఆతిథ్యం చేసే విషయంలో మనం శ్రద్ధ కలిగి ఉండాలి. వారు భోంచేస్తుంటే మనం ఎక్కడో బయట ఉండడం కాదు, వారికి కావలసిన వాటిని చూసుకోవాలి. వారు తృప్తిగా తిని మనల్ని దీవించి వెళ్ళేటట్టుగా ఉండాలి. అబ్రహాము శారాలు చేసిన పని అదే కదా. వారు తింటూ ఉంటే ఎదురుగా కూర్చొని వారి ఆతిథ్యాన్ని చేసి వెళ్ళేటప్పుడు దేవుడు ఏం చేశాడు? మీదటికి నేను కుమారుణ్ణి ఇస్తానన్నాడు. పేతురు అనే దైవజనుడు ఎప్పి అనేటువంటి పట్టణములో చర్మకారుడైన సీమోని ఇంట్లో ఉన్నప్పుడు కొర్నేలు పంపించిన మనుషులు రాగానే వాళ్ళ లోపల పిలిచి వాళ్ళకి ఏం చేశాడు? ఆతిథ్యం చేశాడు. కాబట్టి ఆతిథ్యం చేసే విషయంలో మనం శ్రద్ధ వహించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారి ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నానంటున్నాడు. అంటే ఐక్యతను కాపాడుకునే విషయంలో మనం శ్రద్ధ వహించాలి. టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటే విడిపోతాయి. ఒక అడవిలో 5 ఆవులు మేస్తుండేవట. 5 ఆవులు. ఈ 5 ఆవులు రోజు ఐకమత్యంతో మేస్తున్నాయి, బాగానే ఉన్నాయి. కానీ అనుకోని రీతిగా ఒక ప్రాంతానికి వెళ్తే గడ్డి ఒకే దగ్గర ఉంది. ఈ 5 ఒకేసారి తినాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు వీటి మధ్యలో భేదం వచ్చింది. ఇది ఎక్కువ తిన్నదని, ఇది ఎక్కువ తిన్నదని చెప్పేసి ఈ ఆవులు ఏం చేస్తున్నాయి? దాన్ని ఇది పొడుస్తుంది, ఇది నది పొడుస్తుంటే మొత్తానికి అలిగినాయి. మరుసటి రోజు అలిగి 4 ఆవులు వచ్చినాయి, ఒక ఆవు పక్కకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మూడో రోజు 3 ఆవులే వచ్చినాయి, 2 పక్కకి వెళ్ళిపోయినాయి. తర్వాత 2 వచ్చినాయి, 3 పక్కకి వెళ్ళిపోయినాయి. తర్వాత 1 వచ్చింది, 4 వెళ్ళిపోయినాయి. ఈ 1 వచ్చినప్పుడు పులి చూడనే చూసింది. చూసి ప్రతిరోజు 3, 4, 5 ఉండేటివి, ఈరోజు 1 ఉంది కాబట్టి నాకు పెద్ద అవకాశం ఇచ్చాడు దేవుడు అనుకొని అమాంతంగా వచ్చి ఆవు మీద పడి ఆ పెద్ద పులి దాన్ని తినేసేసిందంట. కారణం ఏంటో తెలుసా? అక్కడ ఐక్యత లోపించింది. కుటుంబంలో కానీ, భార్యాభర్తల్లో కానీ, సంఘములో కానీ, సమాజంలో కానీ ఐక్యత ఎక్కడైతే లోపిస్తుందో అక్కడ అపవాది అనేవాడు దూరి మనల్ని ఏం చేస్తాడు? ఎడబాటు చేస్తాడు. అందుకే ఆత్మ కలిగించే ఐక్యత అనగా, ఆత్మ అనగా దేవుడు, ఐక్యతను కలిగించే దేవుడు. కాబట్టి ఐక్యత కలిగించే దేవుని యొక్క పిల్లలుగా మనం ఏం చేయాలా? ఐక్యతను కాపాడుకునే విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. అశ్రద్ధగా ఉన్నామనుకో మన ఐక్యత పాడు చేయడానికి అపవాదిగాడు అమాంతంగా దూరుతాడు. అందుకనే రాయబడింది 133వ కీర్తన మొదట్లో, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని రాయబడింది అక్కడ. కాబట్టి కుటుంబంలో సహోదరులే కావచ్చు, ఆధ్యాత్మికంగా సంఘములో సహోదరులే కావచ్చు, ఇరుగు పొరుగు వారే కావచ్చు, ఐక్యతను కాపాడుకోవాలి. కానీ ఐక్యతను కోల్పోయే వారిగా మనం ఎప్పుడూ ఉండకూడదు. దేవునితో మనం ఐక్యత కదా, కుటుంబంలో ఐక్యత, భార్యాభర్తల ఐక్యత, స్నేహితుల మధ్య ఐక్యత. నిజంగా యోనాతాను, దావీదు ఎంత మంచి స్నేహితులు. వాళ్ళ ఐక్యతను పాడు చేయడానికి వాళ్ళ తండ్రి అయినటువంటి సౌలు ఏం చేశాడు? ఎంతో ప్రయత్నం చేశాడు, కానీ చచ్చిపోయాడు. కానీ మరణము కూడా వాళ్ళ ఐక్యతను వేరు చేయలేకపోయింది. మరణించే ముందుగా కూడా యోనాతాను అన్నాడు, అయ్యా దావీదా, మా నాన్నకు బదులుగా నువ్వు రాజు అవుతావు. వాస్తవంగా రాజు తర్వాత రాజు ఎవరు కావాలి? రాజకుమారుడే రాజు అవుతాడు.
ఇప్పుడు యోనాతాన్ ఏమంటాడు తెలుసా? మా నాన్న తర్వాత రాజేరా, నేనంటే ఏమనుకున్నావు దావీదా అని అనలేదు ఆయన. ఆయన అన్నాడు, మా నాన్న తర్వాత నువ్వే రాజు అవుతావు, ఇదిగో నా అధికారం నీకు ఇస్తున్నానని చెప్పి ఒక ప్రమాణం చేసుకున్నాడు. ఏంటో తెలుసా? నువ్వు రాజు అయిన తర్వాత నా కుమారుని నువ్వు మర్చిపోవద్దు. నేను నీకు ఉపకారం చేశాను కాబట్టి నాకు నువ్వు ఉపకారం చేయాలి. నిజంగా యోనాతాన్ చనిపోయిన తర్వాత దావీదు బహుభయంకరంగా ఏడ్చి ఏడ్చి చివరికి ఆలోచించాడు. యోనాతాను కుటుంబంలో ఎవరైనా ఉన్నారంటే ఒకడున్నాడయ్యా, మెఫీబోషెత్ అనేవాడు, వాడు కూడా కుంటోడయ్యా అన్నప్పుడు ఆ కుంటోడిని ఎత్తుకొని రండి అన్నాడు. ఆ కుంటోడు భయపడ గడగడ వణుకుతున్నాడు. ఎందుకంటే మా నాన్న స్నేహితుడే కావచ్చు కానీ మా తాత ఆయన చంపాలనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరు చచ్చిపోయారు, కుంటోడైన నన్ను కూడా చంపేస్తారేమని చెప్పేసి కలవరం ఎక్కువైపోయి, అయ్యా చచ్చిన కుక్క వంటి వాడని నన్నెందుకు పిలిచావయ్యా అంటే, నా టేబుల్ దగ్గర నువ్వు భోజనం చేయాలన్నాడు. హల్లెలూయా. ఆయనకు ఆశ్చర్యం అనిపించింది. కానీ మెఫీబోషెతులో ఉన్నటువంటి గొప్పతనం ఏమి లేదు అక్కడ. మెఫీబోషెతు వారి యొక్క తండ్రి చూపిన ప్రేమ అది. అంత ఐక్యతతో ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఐక్యత అనేది అపవాదిగాడు చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఈనాడు సంఘాలు ఎందుకు విడిపోతున్నాయి? ఐక్యత కోల్పోవడం వల్లనే. కుటుంబాలు ఎందుకు విడిపోతున్నాయి? ఐక్యతను కోల్పోవడం వల్లనే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఐక్యతను కాపాడుకునే విషయంలో అశ్రద్ధ చేయకూడదు. ఫెలోషిప్ అనేది, సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే సంఘములో ఎవరైనా వెనకబడుతుంటే వారిని మనం మనకెందుకు లేని వదిలిపెట్టుకోకూడదు. వదిలిపెట్టామనుకోండి, వారు పరిపూర్ణంగా అపవాదైన సాతానునికి చిక్కిపోతారు. ఆ మీదట దేవుడికి సంబంధం లేకుండా బ్రతుకుతారు. వారిని చూసినప్పుడల్లా బాధపడాల్సి వస్తుంది మనం. ఆ బాధ ఏదో ముందే కొంచెం ప్రయాసపడి కొంచెం శ్రద్ధ చూపిస్తే వారి విషయంలో మనము ఆ ఆత్మను మనం కాపాడిన వారమవుతాం. కాబట్టి ఆత్మీయ జీవితంలో ఐక్యతను కాపాడుకునే విషయంలో మనము శ్రద్ధ కలిగి ఉండాలి. నిర్గమకాండం 19వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట రాయబడింది. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపత్యమగుదురు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడతాడు, మీరు నా మాట వినే విషయంలో శ్రద్ధగా వినాలి. నా నిబంధన మీరు అనుసరిస్తే నడిస్తే నాకు మీరు స్వకీయ జనమవుతారు, సొంత ప్రజలవుతారు. అనగా దేవుని మాట వినే విషయంలో మనం శ్రద్ధ కలిగి ఉండాలి. ద్వితీయోపదేశకాండం 28:1 రాయబడింది, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని వాటిని అవలంబించిన యెడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చును అన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ అనేది ఐశ్వర్యం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. తల్లిదండ్రుల విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. ఆతిథ్యం ఇచ్చే విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. ఐక్యతను కాపాడుకునే విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుని మాట వినుటలో మనం శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుని పిల్లల విషయంలో, సేవకుల విషయంలో శ్రద్ధ మనం కలిగి ఉండాలి. సంఘం పట్ల మనం శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు అది ఐశ్వర్యంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచునట్లు నీవు ఈ సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలని కోరుచున్నానని పౌలు భక్తుడు తీతుకు రాశాడు. అంటే సత్క్రియలు చేసే విషయంలో కూడా మనము శ్రద్ధ కలిగి ఉండాలి. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 36లో తబిత అనేటువంటి ఆమె ఏం చేసింది? సత్క్రియలు చేసింది. ఆసక్తితో లేక శ్రద్ధతో చేసింది కదా. కాబట్టి మనము శ్రద్ధ అనేటువంటి ఐశ్వర్యాన్ని మనం పరసంబంధంగా పొందుకోగలుగుతాం. 5వదిగా మనం గమనిస్తే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదై
ఉన్నది అంటున్నాడు. ఇది దైవికమైన జ్ఞానము, ఐశ్వర్యము. ఐదోది ఏంటంటే దైవికమైన జ్ఞానము, ఐశ్వర్యం. దైవికమైన జ్ఞానములో ఏమున్నాయంటే పవిత్రత ఉంది, సమాధానం ఉంది, మృదుత్వం ఉంది, సులభంగా లోబడుట ఉంది, కనికరం అందులో ఉంది, పక్షపాతం లేనిదిగా ఉంది. ఆ మీదట వేషధారణ లేకుండా ఉండేది దైవికమైన జ్ఞానం. దైవికమైన జ్ఞానం లేకపోతే మనకేమైనా నష్టమా అని అనుకుంటారు. ఈ దైవికమైన జ్ఞానము అనేటువంటిది ఐశ్వర్యం అని చెప్తున్నాను కదా. కాబట్టి దైవికమైన జ్ఞానము ఐశ్వర్యమైనప్పుడు, ఒకవేళ ఈ దైవికమైన జ్ఞానం లేకపోతే ఏమవుతారంటే, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 32వ వచనంలో జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురని రాయబడింది. జ్ఞానము లేనివారు, ఏ జ్ఞానము లేనివారు? దైవికమైన జ్ఞానం అనే ఐశ్వర్యం లేనివారు దేవుణ్ణి విసర్జించి, దేవుడు లేడనుకొని చివరికి వారు ఏమైపోతారంట? నాశనం అయిపోతారు. సామెతలు 3వ అధ్యాయం 14వ వచనంలో వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలన్నాడు. ఈ లోక సంబంధమైన జ్ఞానము కాదు, పర సంబంధమైన దైవికమైన జ్ఞానం ఐశ్వర్యం గనక మన జీవితంలో పవిత్రత, సమాధానం, మృదుత్వము, కనికరము, పక్షపాతం లేకుండా, వేషధారణ లేకుండా సులభంగా మనం లోబడే జీవితంతో మనం ఉన్నట్లయితే దైవిక జ్ఞానం కలిగిన వారమవుతాం. దానియేలు గురించి ఒక మంచి సాక్ష్యం ఉంది. ఒక రాజు బాధపడుతుంటే తనకు వచ్చినటువంటి కళను బట్టి బాధపడుతూ ఆ నెబుకద్నెజరు యొక్క కుమారుడు ఎవరు? బెల్షస్సరు కదా. ఈ బెల్షస్సరు తనకు కలిగినటువంటి ఆ యొక్క దర్శనాన్ని బట్టి ఆ గోడ మీద రాసేటువంటి ఆ అక్షరాలను చూసి భయపడి ఆయనకి ఏమర్థం కాక తారుమారు అయిపోతున్నప్పుడు తన భార్య వచ్చి అంటుంది, బెల్షస్సరు, నువ్వు ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? దేవతల ఆత్మ గలవాడును దైవ జ్ఞానం గలవాడైనటువంటి దానియేలు నీ తండ్రి కాలంలో నుంచి ఉన్నాడు. అతడు దీనికి సంబంధించిన జవాబు నీకు చెప్తాడు. ఎందుకు కలవరపడుతున్నావని ఆమె దానియేలు గురించి సాక్ష్యం ఇచ్చింది. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట మనం చూడొచ్చు. అలాగే ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనంలో దేవుని దృష్టికి ఇష్టడుగా ఉండేవాడికి దేవుడు జ్ఞానమును అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా. జ్ఞానమును అనుగ్రహిస్తాడు. కాబట్టి దైవికమైన జ్ఞానము, ఐశ్వర్యము అనే సంగతి నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి దైవికమైన జ్ఞానములో ఏముందట? పవిత్రత ఉంది, పరిశుద్ధత ఉంది, సమాధానం ఉంది, కనికరం ఉంది, వేషధారణ లేనిదిగా ఉంటుంది, పక్షపాతం లేనిదిగా ఉంటుంది. మాత్రమే కాకుండా మృదువుగా మాట్లాడుతుంది, కఠినంగా మాట్లాడదు. మృదువైన మాట కోపమును చల్లార్చునని వాక్యం సెలవిస్తుంది. మృదువుగా ఉంటుంది. దైవిక జ్ఞానం కలిగిన వారు చాలా మృదువుగా ఉండాలి, సున్నితంగా ఉండాలి. కానీ గరుకుగా, కఠినంగా, కరుకుగా ఉన్నట్లయితే దైవికమైన ఐశ్వర్య జ్ఞానం నీకు లేదని అర్థం, మనకు లేదని అర్థమవుతుంది. కాబట్టి ప్రియులారా, ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం. 6వదిగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను, సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి అన్నాడు. అనగా క్రీస్తును గురించిన సాక్ష్యము మనకు ఐశ్వర్యం అని సెలవిస్తున్నాడు. లోకాన్ని గురించి సాక్ష్యం కాదు, తోటి విశ్వాసుల సాక్ష్యం కాదు ప్రియులారా. క్రీస్తును గురించిన సాక్ష్యము మనకు ఐశ్వర్యం. యేసు ప్రభువు వారు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైపోతున్నప్పుడు శిష్యులతో కొన్ని మాటలు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యోదయ, సమరయ దేశముల ఎందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయుందురని వారితో చెప్పాను. చూడండి, అంటే క్రీస్తును గూర్చిన సాక్ష్యం మనం కలిగి ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా క్రీస్తుని గురించిన సాక్ష్యం మనం చెప్పాలి. చాలామంది తన గురించి సాక్ష్యం పలుకుతున్నారు, కానీ క్రీస్తుని గురించిన సాక్ష్యం చాలా తక్కువ చెప్తున్నారు. పౌలు భక్తుడైతే అన్నాడు, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 6-8 వచనాలు చూస్తే, క్రీస్తును గురించిన జ్ఞానం కొరకై, క్రీస్తును గురించిన సాక్ష్యం కొరకై ఆయన సమస్తమును నష్టంగా ఎంచుకున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
6-7 వచనాల్లో క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. కాబట్టి క్రీస్తును గురించిన సాక్ష్యము ఐశ్వర్యం గనుక క్రీస్తు సాక్షులుగా, క్రీస్తు బిడ్డలుగా మనం ఈ లోకంలో కొనసాగాలి. కాబట్టి ఇప్పుడు మనకు పరసంబంధమైనటువంటి ఐశ్వర్యం కావాలన్నా, భూ సంబంధమైనటువంటి ఐశ్వర్యం కావాలన్నా? ఒకవేళ భూ సంబంధమైన ఐశ్వర్యం కావాలంటే ఇస్తాడు దేవుడు, కానీ దానివల్ల నీకు ఏ ప్రయోజనము లేదు. నువ్వు బ్రతికినంత కాలం అనుభవిస్తావు, లేకపోతే నీ స్థానంలో మరొకరు అనుభవించటానికని నిన్ను చంపేస్తారు కూడా. కానీ పరసంబంధమైన ఆశీర్వాదం ఎవరు నీ దగ్గర దొంగిలించలేరు. పరసంబంధమైన ఆశీర్వాదం ఏంటంటే, ఒకటి దేవునికి భయపడుట, రెండోది దేవుడు మనకిచ్చిన వాటిలో తృప్తి కలిగి ఉండట, మూడోది మనకిచ్చిన పనిలో, మనకిచ్చిన అధికారంలో నమ్మకంగా మనం ఉండటం, నాలుగవది మనము శ్రద్ధ కలిగి ఉండటం, ఐదవది దైవికమైన జ్ఞానం, ఐశ్వర్యం, ఆరవదిగా క్రీస్తు యేసును గురించిన సాక్ష్యం కలిగి ఉంటే మనకు ఐశ్వర్యం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి దైవికమైన ఐశ్వర్యాన్ని కలిగి ఈ లోకంలో మనము కొనసాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక. ఆమేన్.